ఈ నెల 11వ తారీఖు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రులు కోటేశ్వరరావు గారు తమ్ముడు నిలబడుతున్నాడు. మీ గుర్తు, నా గుర్తు, హరినాథ్ బాబన్న గుర్తు, ఇందిరమ్మ గుర్తు, హస్తం గుర్తు. ఈ 13వ డివిజన్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో తమ్ముడు కోటేశ్వరరావు గారిని మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా ముందుగా మీ అందరినీ కోరుతూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వేదిక మీద ఉన్న స్వర్ణకుమారక్క, హరినాథ్ బాబన్న, ఇంకా ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కోటేశు, అందరూ వెంకటేశు అందరినీ కలుపుకొని పోతున్నారు. కాబట్టి ఇక్కడ గెలుపు గురించి నాకేమీ సంకోచం లేదు. అద్భుతమైన మెజార్టీతో మీ దీవెనలతో కోటేశ్వరరావు తమ్ముడు గెలవబోతున్నాడు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ పెద్ద మనసుతో అత్యధిక ఓట్లతో నన్ను ఆశీర్వదించి దీవించి శాసనసభకు పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వంలో మంచి శాఖలకి మంత్రి అయ్యాను. వచ్చేటప్పుడు చూశాను, చాలా ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు మనం కట్టినవి కనిపిస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఆనాడు 10 సంవత్సరాల్లో పేదోడి కష్టం పట్టించుకొని ఆ ప్రభుత్వం, ఇళ్లు కట్టిన ప్రభుత్వం, తగిన బుద్ధి చెప్పి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. అందుట్లో మన ఎదుర్లాపురం మున్సిపాలిటీకి 587 ఇళ్లు ఇచ్చాం. రెండో విడత రేపు ఏప్రిల్ నెలలో ఇస్తున్నా, మూడో విడత ఇస్తా, 4వ విడత ఇస్తా. ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా 3 విడతల్లో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాదే. పక్కనే ఉన్న హరినాథ్ బాబు అన్న అడుగుతున్నాడు, మీరు ఇల్లు ఇవ్వాలంటే ఇళ్ల స్థలం కావాలి కదన్నా, కొంతమందికి ఇళ్ల స్థలం లేని పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర అని. అది నిజం. ఆ శాఖ మంత్రిని కూడా, రెవెన్యూ శాఖ కూడా నాదే. కాబట్టి ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత కూడా నాదే. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసా, ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన ఇల్లు ఇంకా అసంపూర్తిగా కొన్ని కనపడ్డాయి. ఈ ఎన్నికల కోడ్ అయిపోవడంతోనే అధికారుల్ని పంపిస్తా, ఆ అసంపూర్తిగా ఉన్న ఇళ్లు కూడా మార్చి నెలలోనే పూర్తి చేసి పేదవాళ్ళకి ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రజా ప్రభుత్వంలో, మీరు తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇస్తున్నాం. రేషన్ కార్డులు ఆనాడు 10 సంవత్సరాలు ఇవ్వకపోతే ప్రతి ఒక్కళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో కొన్ని పేర్లు మిస్ అయితే ఆ పేర్లు చేర్చాం. ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. రైతు రుణమాఫీ ద్వారా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం. ఇవే కాకుండా ఇందాక చెప్పిన ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమాన్ని కూడా ఈనాడు వడివడిగా చేపడుతున్నాం. ఇప్పుడు ఈ ఫేజ్ 2లో కొన్ని సిమెంట్ రోడ్లు ఇప్పటికే వేసుకున్నాం. ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కట్టాల్సిన అవసరం ఉంది. ఈ మెయిన్ రోడ్డు కూడా పని మొదలైంది. సుమారు ఇప్పటి వరకు ఈ ఫేజ్ 2కు సంబంధించి ఈ డివిజన్ లో 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. భవిష్యత్తులో మిగిలిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తి చేసే బాధ్యత నాదే. మీ ఇంటి పెద్ద కొడుకుగా ప్రతి కార్యక్రమాన్ని, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ ఇచ్చే బాధ్యత నాదేనని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, ఆనాడు నన్ను ఎలా అయితే దీవించి ఆశీర్వదించారో ఇప్పుడు మిత్రుడు తమ్ముడు కోటేశ్వరరావును కూడా అంతకంటే అత్యధిక ఓట్ల మెజార్టీతో దీవించాలని కోరుతున్నాను. ఇక రంగురంగుల కండవలతో జనం వస్తారు. వారు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు ఏమి ఎలగబెట్టారో ఒక్కసారి నిగ్గదీయండి, బుద్ధి ఓటు ద్వారా చెప్పండి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.